తొర్రూరు కొంత హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అక్కడ నుంచి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కూడా మా దగ్గర ఇవ్వాలి. సార్ వెళ్ళకుండా ఆపుతున్నారు. అంటే కనీసం బిప్ కూడా మన బీఫామ్ ఇవ్వాలి. వైస్ చైర్మన్ కు బీఫామ్ ఇవ్వాలి. అది కూడా చేస్తున్నారు. రెండవది ఎన్నికల కమిషనర్ కలెక్టర్ కి ఇచ్చిన జాతీయ గారికి ఇచ్చిన రాజయ్య గారికి ఓటు హక్కు చెల్లదు. ఎందుకంటే వరంగల్ ప్రమాణ స్వీకారం ఆమె పిటిషన్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసింది. ఆమె పిటిషన్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసింది. అది అందరికి తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది, అందరూ వచ్చింది. ఆడ ఓటు హక్కు వచ్చింది. ఆవిడ మళ్ళీ ఇక్కడ ఓటు హక్కు మరి చేయటం అంటే ప్రజాస్వామ్యం ఎంపీది ఇంత దౌర్జన్యం అండి. ఆడ ఝాన్సీ గారు ఎమ్మెల్యే గారు మా వాళ్ళని పిలిచి పెట్టిన అప్లికేషన్ ఫోటో రెండు ఆడ ఝాన్సీ గారు కూర్చొని ఎమ్మెల్యే గారు కూర్చొని మా కౌన్సిలర్ 2 కోట్లు ఇస్తాం 3 కోట్లు ఇస్తాం అంటే మా పంపుడు పోతారని కాదు, మా కౌన్సిలర్ బెదిరిస్తాను. ప్రజాస్వామ్యం విరుద్ధంగా ఝాన్సీ ఎట్లా కూర్చుంటారు? ఒక అమృత సిద్ధి ఆమె ఎట్లా అలవ్ చేశారు? పోలీసు వాళ్ళు నన్ను నిలబెట్టారు. ఇప్పుడు ఆమె నిలబెట్టకుండా కూర్చోబెట్టారు. దౌర్జన్యం కాదా? ఇంత ప్రజాస్వామ్య విరుద్ధాన్ని నేను ప్రెస్ మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంత ఘోరంగా ఉంటుందా?